అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర పరిశ్రమల ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టీజీ భరత్ అధ్యక్షతన నిర్వహణ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక వాణిజ్య పనులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యవుల కేశవ్, హిందూపురం ఎంపీ పార్థసారథి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ శివరామరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, గుంతకలి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, సింగనమల్ల ఎమ్మెల్యే బండారు శ్రావణి, శ్రీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, విఐఏఎస్ జిల్లా ఎస్పీ పి జగదీష్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్, రహర్ తదితరులు ఉన్నారు. ఆలోచన ప్రకారం మూడో మీటింగ్ కూడా కలిపి చేయబడతా ఉన్నది. ఈ మీటింగ్ విశేషత ఏంటంటే ఇండస్ట్రీ శాఖ మార్చులు అందరూ కూడా పేరు మీద నాకు నమస్కారం. ముఖ్యంగా మొట్టమొదటిగా త్వరితగతిన పూర్తి చేసి ఈ రోజు మార్కెట్ అప్ టు కుప్పం వరకు కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది. అంటే రాయలసీమ వెనుకబడినటువంటి ప్రాంతాన్ని ఆదుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఈ 14 నెలల కాలంలోనే 3,700 కోట్లు కేటాయించి అందరికీ కరాలి. చంద్రబాబు గారు ఇక్కడ చేయాలా పెద్ద కార్యక్రమం ప్రజలందరికీ క్లియర్ చేయాలా అని చెప్పి సూపర్ ప్రోగ్రామ్ కూడా సెప్టెంబర్ 6th రాబోతున్నాం. సో రివ్యూ చేసి ఏమైతే ఇష్యూస్ ఉన్నాయి ఫస్ట్ స్టేట్ నేను చెప్పగలుగుతా సిస్టమ్ దీన్ని బట్టి సార్ కూడా ప్రజెంట్ చేసి స్టేట్ వైడ్ కూడా ఈ రకంగా తీసుకోపోవాలని చెప్పి ఇది రిక్వెస్ట్ చేస్తాం. కాన్ఫరెన్స్ మీటింగ్ చేస్తాం. హోప్ఫుల్లీ all points are covered. Let's complete this meeting and then understand it. ఏం హైలైట్ చేయాలా, ఎట్లా ఏమి ప్రెజెంటేషన్ అనేది డిస్కస్ చేసి మన జిల్లాలో ఉన్నటువంటి ఏ గ్రోత్ ఏజెన్సీ గురించి మాట్లాడుతున్నాం. ఇండస్ట్రీస్ లో చూసుకుంటే ప్రతి కాన్స్టిట్యూన్సీ